వర్షిని నీకు చిన్నప్పటి నుంచి అంటే నేను కొంచెం అడుగుతున్నాను, కొంచెం గుచ్చి అడుగుతాను. చాలా మందిలో ఉన్న డౌట్స్ క్లియర్ కావాలి కాబట్టి కొంచెం గుచ్చి అడుగుతాను. ఎందుకంటే మీరు పెళ్లి చేసుకున్నటువంటి విధానం కొన్ని విమర్శలను ఎదుర్కొంటుంది కాబట్టి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు అంటే కొంచెం మోడర్న్గా కనిపించేదానివి కదా, మరి నీ థాట్స్ ఎలా ఉండేవి? అంటే సహజంగా నేను పెళ్ళి ఇలాంటి అబ్బాయిని చేసుకోవాలి, నా ఊహల రాజు ఎలా ఉండాలి, నన్ను చేసుకోబోయేవాడు ఇలా ఉండాలి, నేనే రాణిలాగా ఇలా ఉండాలి అని అనుకుంటారు కదా. నువ్వే ఊహించుకున్నావు అసలు మా అఘోరి పరిచయం కాకముందు వరకు? అనుకున్నాను నేను కూడా, ఒక మంచి హస్బెండ్ వస్తే బాగుండు, ఇలా లైఫ్ లీడ్ చేస్తే బాగుంటది అని చెప్పని. అయితే ఎప్పుడైతే ఒక 3 to 4 years బ్యాక్ అనుకుంటా, మా ఫ్రెండ్స్ లోనే చూసా చాలా మంది పెళ్లి చేసుకుని చిన్న వయసులోనే విడాకులు తీసుకోవడం, అబ్బాయి తప్పుందని చెప్పి అమ్మాయి తప్పుందని చెప్పి విడిపోవడం, చనిపోవడం కూడా జరిగింది 2 ఫ్రెండ్స్. సో అది చూసిన తర్వాత నా మైండ్ టోటల్లీ చేంజ్ అయిపోయింది, పెళ్లి అసలు చేసుకోకూడదని. 2 years బ్యాక్ మా మమ్మీ డాడీని ఒప్పించుకున్నాను, నేను పెళ్లి చేసుకోను మమ్మీ, నాకు పెళ్లి చేయొద్దు అని. వాళ్ళు కూడా అగ్రి అయ్యారు దానికి. ఓకే నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలాగా, పెళ్లి వద్దన్నావు కదా, ఓకే మేము కూడా పెళ్లి చేయము అని చెప్పని అన్నారు. కానీ తిను వచ్చిన తర్వాత తిను చెప్పిన జెన్యూనిటీ గానీ, తను ఓపెన్ అప్ అయిన పర్సనల్ విషయాలు గానీ, అలాగా ఇద్దరం ఒకరికొకరు షేర్ చేసుకొని ఒక మాట మీద ఉండి మేము మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఓకే, అంటే నీకు ఫీలింగ్స్ లేవా? లేవు, ఇక నుంచి రావు కూడా. అంటే నేను ఒక మాట అనొచ్చా, లెస్బియన్? మీరు ఎలా అయినా అనుకోండి, వీఆర్ నాట్ లెస్బియన్స్. లేదు, కొంతమంది అనుకుంటారు కాబట్టి నేను ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి కూడా చాలా మందికి. లెస్బియన్స్ అయితే కాదు, మేము ఒకరికొకరు అర్థం చేసుకున్నాము, మా మనసులు కలిసాయి, మేము ఓకే నీకు తోడు నేనుంటాను, నాకు తోడు నువ్వుండు జీవితాంతం అని చెప్పని గట్టిగా అనుకున్నాం కాబట్టి ఇంత దూరం వచ్చాం. లెస్బియన్స్ అంటే అర్థం ఏంటి? అమ్మాయి పెళ్లి చేసుకో. సో అఘోరితో పరిచయం ఏర్పడిన తర్వాతే ఫీలింగ్స్ ని చంపేసుకున్నావు, లేదు నీకు ఫీలింగ్స్ లేవు? ఈ రెండిట్లో ఏదో నిజం? 2 years బ్యాక్ చంపేసుకున్నాను, ఫ్రెండ్స్ ఇష్యూస్ చూసిన తర్వాత. 2 years బ్యాక్ మీ ఫ్రెండ్ ఇష్యూ వచ్చిన తర్వాత చంపేసుకున్నావు. అమ్మ నాన్న కూడా ఒప్పించుకున్నారు కదా.